హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ దూది లాంటి చపాతీలు. పొరలు పొరలుగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి దూది లాంటి పొరలు వచ్చే చపాతీ రెడీ అయిపోతుంది. తయారీ విధానం చూద్దాము. ఇంకా మార్నింగ్ టైంలో హడావిడిగా చపాతీలు తయారు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ముందు రోజు తయారు చేసుకుని ఎలా ఉంచుకోవచ్చు, మనకి మార్నింగ్కి కూడా సాఫ్ట్గా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. పొరలు పొరలు లాంటి మెత్తటి దూది లాంటి చపాతీ తయారు చేయడం కోసం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి. మనకి ఎన్ని చేసుకోవాలి అనే దాన్ని బట్టి పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు పిండిని తీసుకున్నాను. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీరు తీసుకున్న పిండిని తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బాగా మరిగించుకున్న నీళ్ళని వేసుకోవాలండి. నీళ్లు బాగా మరిగినాయి కాబట్టి చెయ్యి పెట్టకండి, ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఈ వేడి నీళ్ళు వేసేటప్పుడు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పిండి ఈ విధంగా కొంచెం కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకోవచ్చండి. అంటే కొంచెం చల్లబడుతుంది కదా మనకి పిండిలో కలుపుకున్నప్పుడు. ఇప్పుడు చేత్తో ఒకసారి కలుపుకుని మిగిలినవి మామూలు నీళ్ళు, అంటే మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అలా అంటే నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నార్మల్ వాటర్ వేసి కలిపేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మర్దన చేసుకుంటే మనకి పొరలు పొరలు లాంటి చపాతీ రెడీ అవుతుంది. మనం కలుపుకునే విధానాన్ని బట్టి మనకి చపాతీలు బాగుంటాయి. మనం ఎక్కువసేపు కలుపుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి ఏమన్నా చేతికి అంటుకుంటున్నట్టు అనిపించినట్టయితే కొంచెం పిండిని జల్లుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చపాతీ ముద్దని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మనం తీసుకునే చపాతీ సైజుని బట్టి మనం పిండి ముద్దని చిన్నవి చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దని తీసుకుని చేతిలో ఇలా ప్రెస్ చేస్తూ ఒక ఫ్లాట్ డిస్క్ లాగా తయారు చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందు తయారు చేసుకునే ముందు కింద పేపర్ వేసుకుంటే మనకి పిండి పడినా కానీ పేపర్ని ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పిండిని జల్లుకుని చపాతీలు తయారు చేసుకోవాలి. చపాతీ తయారు చేసుకోవాలి అంటే మనం ఫోల్డ్ చేసుకుంటామండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుంటాము. పుల్కా అయితే మనం ఫోల్డ్ చేయకుండా రౌండ్గా తయారు చేసుకుంటాము. చపాతీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీంట్లోకి ఇలా ఒకసారి కొంచెం అన్న తర్వాత దానిపైన కొంచెం నూనెని వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల బాగా పొరలు పొరలుగా వస్తుంది. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనెని అప్లై చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చపాతీ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అలాగా చపాతీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ పొరలు వస్తాయి. చపాతీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఎక్కువ పొరల్లాగా రావాలి అనుకుంటే ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒక చుక్క నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. నూనె ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే దాంట్లోకి కొంచెం పిండిని జల్లుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మనకి చపాతీను కాల్చకుండా ఇలా చూస్తున్నప్పుడే తెలిసిపోతుందండి మనకి ఆ లేయర్స్ వస్తాయా లేదా అనేది. చూసారు కదా, ఇలా మనకి చూస్తుంటేనే లేయర్స్ తెలుస్తున్నాయి. మనకి ఇంకా కాల్చుకున్న తర్వాత ఇంకా పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా తయారు చేసుకుని పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు రోటీ లేదంటే పుల్కాలు తయారు చేసుకుంటాం కదా, పుల్కా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇదే పిండితో మనం పల్చగా రౌండ్గా ఒత్తుకోవాలి.
మధ్య మధ్యలో పిండి అంటుకోకుండా ఉండడం కోసం పొడి పిండిని జల్లుకుంటే మనకి పిండి ఈ చపాతీ పీటకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పుల్కా కానీ చపాతీ కానీ తయారు చేసుకునేటప్పుడు మనం ఈ చపాతీ కర్రతో బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదండి. పైన ప్రెస్ చేసుకుంటూ మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసేసుకున్న తర్వాత బాగా రౌండ్ షేప్ రావడం కోసం ఒక బాక్స్ని లేదంటే ఒక ప్లేట్ని తీసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటుంది. పుల్కా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చపాతీ అనుకుంటే మనం ముందు తయారు చేసాం కదా, అలాగా ఫోల్డ్ చేసుకుని తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనంని వేడి చేసుకోవాలి. మనకి పొద్దుటే తయారు చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ఇలా ముందు రోజు చేసేసుకుని ఇలా లైట్గా కాల్చుకుని ఉంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మనం జస్ట్ కొంచెం నూనె వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది. సో మనం ఎప్పుడైనా హడావుడిగా మార్నింగ్ ఎక్కువ తయారు చేసుకోవాలి, ఎక్కువ వెరైటీస్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఇలా చేసేసుకోవచ్చు. కానీ వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. 1 నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత ఒకవైపు కొంచెం కాలిన తర్వాత పైన కొంచెం బబుల్స్ లాగా కనిపిస్తాయి, అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా కొంచెం లైట్గా మనకి వేడవ్వాలి. చూసారు కదా, ఇక్కడ లైట్గా బబుల్స్ కనిపిస్తున్నాయి. ఇదే విధంగా రెండు వైపులా వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా తయారు చేసేసుకుని ఉంచుకుంటే మనం నెక్స్ట్ డే జస్ట్ కొంచెం నూనె వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీని కాల్చుకుందాము. మనం తయారు చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకుని చపాతీలు, ఆ చపాతీ పెనం మీద వేసుకుని కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది. చపాతీలకి ఎప్పుడు కూడా నూనె వేసుకుని కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం పుల్కాలు తీసుకున్నప్పుడు నూనె వేసుకోకుండా చేసుకుంటాం కదా, కానీ చపాతీ టేస్ట్ అయితే మనకి నూనె వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది. చపాతీ కూడా ఇలా వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. కొంచెం సేపు ఉంచిన తర్వాత మనకి ఇలా పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి, అప్పుడు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా దోరగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీలు మనకి నెక్స్ట్ డేకి కూడా బాగుంటాయండి. మనం ఎప్పుడన్నా జర్నీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం బయట ఫుడ్ ప్రిఫర్ చేయము అనుకుంటే ఇలా ముందు రోజే చేసేసుకుని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చూసారు కదా, చపాతీలు ఇంకా పుల్కా రెడీ అయిపోయినాయి. ఒకసారి చపాతీ ఎలా వచ్చింది, మనకి పొరలు వచ్చినాయో లేదో చూద్దాము. చూసారు కదా, చపాతీ పొరలుగా ఎలా ఉందో. మనం ఇలా తెంపుతున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఎంత మృదువుగా అనిపించిందో. ఇలా పొరలుగా రావాలి అంటే ఏమీ లేదండి, చిన్న చిట్కా అంతే. ఫస్ట్ వేసేటప్పుడు కొన్ని వేడి నీళ్ళతో కలుపుకోవాలి. అలాగే మనం ఈ చపాతీని ఫోల్డ్ చేసినప్పుడు ఒక చుక్క నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇలా పొరలు వచ్చేస్తాయి. మృదువైన పొరలు చపాతీ తయారీ విధానం చూసాం కదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.